కార్తీక పురాణం 20వ అధ్యాయం. పురంచేయుడు దురాచారుడగుట. జనక మహారాజా, చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహాత్యమును ఇంకను వినవరయ్యను అనే కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహాత్యమును ఇంకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈయన ఆ సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించినను కృతార్థునిగా చేయుడు అనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహాముని అత్రి మునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించెదను, ఆలకించు అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మహత్యమును నీకు ఆమూలాగ్రమున తెలియను, కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరము అగుట్టచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి అగు సంపద లేదు. అటులని శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఎందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజేయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజల కట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయా దాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుకొనుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగుగా అతని దౌత్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధమును చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకున్న పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటయు, తాను బలహీనుడిగా ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమిక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యముల పైబడెను. 20వ అధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము.